రేవంత్ దళారీ వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారని నిప్పుల్ చెర్గారు చిరుమర్తి లింగయ్య. రైతు కోసం యూరియా దొరకడం లేదు, కానీ దళారులు బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముతున్నారన్నారు. రేవంత్ దివాలా కోరు పాలన వల్లే రాష్ట్రం దివాలా తీసిందని, కాంగ్రెస్ నాయకుల మాటలు కోటలు దాటినా చేష్టలు మాత్రం గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ తో కాలయాపన చేయకుండా కేంద్రం నుండి సరిపడా యూరియా కోటా తెప్పించేలా ప్రభుత్వం ఒత్తిడి చేయాలని చిరుమర్తి డిమాండ్ చేశారు. యూరియా గురించి ఏమాత్రం కూడా ఈ సీజన్లో యూరియా అవసరం పడుతుంది. గతంలో కూడా గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో దాదాపుగా 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని అడ్వాన్స్గా వ్యాగన్ తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడికక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా, అగ్రికల్చర్ ఏడీల ద్వారా ఏ మండలంలో ఎంత అవసరం పడుతుంది, ఎక్కడ సేద్యం చేస్తున్నారు, ఎంత ఎన్ని ఎకరాలు సేద్యం చేస్తున్నారని ఒక అంచనాకు వచ్చి ఎక్కడక్కడ యూరియా తగ్గకుండా మరి నిల్వలు చేసిన సందర్భాలు మనం అందరం చూసాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఆ సందర్భం మరి యూరియా కానీ డిఏపీ అడుగుమందులు కావాలని కూడా బార్లు తీరి చెప్పులు పెట్టి రాత్రి మరి ఫెర్టిలైజర్ షాప్ దగ్గర కాపలా పడినా కూడా యూరియా దొరకని సందర్భం. ఆ రోజుల్లో కూడా వ్యవసాయం అనేది కూడా సేద్యం అనేది కూడా చాలా తక్కువ ఉండేది. కానీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మరి లక్షల ఎకరాలు సాగు చేస్తూ దానికి తగ్గట్టుగా యూరియాని మరి మార్కెట్లో తీసుకొచ్చి నిల్వలు పెట్టిన సందర్భం చూస్తే ఈరోజు రైతు రాజ్యం, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుని ఈ పుట్టరాయుడు రేవంత్ రెడ్డి మరి ఇక్కడ ఇవాళ రాష్ట్రంలో కానీ ఇవాళ నల్గొండ జిల్లాలో కానీ, నగరకల్ నియోజకవర్గం కానీ ఎక్కడ చూసినా గ్రామాల్లో పోతే యూరియా కొరత తీవ్రంగా ఉంది, ఇబ్బంది ఉంది.